అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 కార్యక్రమంలో భాగంగా 26వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా భాషాభివృద్ధి. ఇందులో ఆల్ఫాబెట్, పిక్చర్ రీడింగ్ ABC వాటిని పిల్లలకు నేర్పించాలి. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు ఆల్ఫాబెట్ నేర్చుకుందామా మనము? ఇక్కడ A ఫర్ యాపిల్ ఉంది, B ఫర్ బాల్ ఉంది, C ఫర్ కప్ ఉంది. అమలు A ఫర్ యాపిల్ తీసుకో, చదువమ్మా. వెరీ గుడ్. గ్రీష్మ నెక్స్ట్ B. వెరీ గుడ్. నెక్స్ట్ ఈశ్వర్. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్ తీసుకొని చెప్పు. C ఫర్ కప్. ఒకసారి చూపించండి అందరూ. చెప్పండి, మరి చెప్పండి. అమ్ములు నువ్వు చెప్పు. A for apple. వెరీ గుడ్. B for ball. వెరీ గుడ్. C for cup. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత అభిజ్ఞానాభివృద్ధి. ఇందులో వృత్తాలలో పిల్లలను నడిపిస్తూ మ్యూజిక్ ఆగినప్పుడు టీచర్కి ఎదురుగా ఉన్న విద్యార్థి తమ ముందు వెనుక మధ్య ఎవరున్నారో వారి పేర్లు చెప్పమనాలి. లేదా వస్తువులను, పండ్లను, బొమ్మలను పేర్చుతూ ముందు వెనుక మధ్యలో ఉన్న దానిని చెప్పమనాలి. లేదా 0 నుంచి 9 అంకెలను ముందు మధ్య వెనుక ఉన్న అంకెలను గుర్తించమని చెప్పాలి. అమలు, అక్కడ యాపిల్, బాల్, కప్ ఉన్నాయి కదా. యాపిల్కి ముందర ఏముంది? Ball. బాల్కి ముందర ఏముంది? C. కప్. కప్. వెరీ గుడ్. కప్పుకు వెనకలు ఏముంది? ఇదా. Ball. బాల్. బాల్ వెనక ఏముంది? C. A for apple. యాపిల్ ఉంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు యాపిల్కి కప్పుకి మధ్యలో ఏముంది? Ball. వెరీ గుడ్, వెరీ గుడ్. అమలు, నీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి కదా. 1 తర్వాత ఏముంది? చూపించాలా? 2. వెరీ గుడ్. 2 తర్వాత ఏముంది? 3. వెరీ గుడ్. 3 తర్వాత? 4. 4 తర్వాత? 5. వెరీ గుడ్. నీ దగ్గర 2 ఉంది కదా. 2కి ముందర ఏముంది? 3. చూపించు. 3. వెరీ గుడ్. 2కి వెనక ఏముంది? 1. 1 ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ గ్రీష్మ. 4. 4 తర్వాత ఏముందిమ్మా? 5. చూపించు. 5. వెరీ గుడ్. 5 తర్వాత ఏముంది? 5 తర్వాత 6. 6 తర్వాత? 7 తర్వాత? 8. వెరీ గుడ్. ఇప్పుడు 4 ముందర ఏముందిమ్మా? 5. చూపించమ్మా. 5. వెరీ గుడ్. 4కి వెనకాల ఏముంది? 4కి వెనకాల వెనకాల 3. చూపించాలా? 3. వెరీ గుడ్. ఇప్పుడు 5 ఎక్కడుంది? 5 ఇక్కడ ఉంది. వేటి మధ్యన ఉంది 5? ఏ అంకెల మధ్య ఉంది? 4కి 6కి 5 మధ్యలో ఉంది. వెరీ గుడ్. ఈశ్వర్, 6 తర్వాత ఏముంది? తర్వాత 7. 7 తర్వాత? 8. కి తర్వాత ఏముంది? 9. 8 ముందర ఏముంది? 10. 7. ఎక్కడుంది? ఇక్కడ వేటి అంకెల మధ్యలో ఉంది? 8కి 6కి 7 మధ్యలో ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత శారీరక అభివృద్ధి. ఇందులో పేపర్ వాక్. ఒక్కో విద్యార్థికి 2 కాగితం ముక్కలు ఇవ్వాలి. పిల్లలు వాటిపై నిలబడడానికి వీలుగా ఉండాలి. ముందుగా ఒక కాగితం నేలపై వేసుకొని ప్రారంభ గీత దగ్గర నిలబడాలి. తర్వాత రెండో కాగితాన్ని ముందుకు వేసుకొని ఆ కాగితంపై నిలబడాలి. ఇప్పుడు ముందు నిలబడిన కాగితాన్ని తీసుకొని ముందు వైపు పరుచుకోవాలి. తర్వాతి అడుగు దానిపై వేయాలి. ఇలా నడుస్తూ అంతే గీత వరకు వెళ్ళేలా చేయాలి.